వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా దేశవ్యాప్తంగా నిన్న రెండో విడత పోలింగ్ కూడా జరిగింది. అనేక రాష్ట్రాలకు సంబంధించి దాదాపు ప్రశాంతంగానే జరిగింది. కొన్ని జిల్లాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని చోట్ల కొంతమంది ఎన్నికలను బహిష్కరించారు కూడా. మరికొన్ని చోట్ల ఎన్నికలు సజావుగానే సాగాయి. దాంతోపాటుగా నిన్న ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి పిటిషన్లు అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఏ ఆలోచన లేకుండా ప్రతి పిటిషన్ను కూడా కొట్టేసింది. ఈవీఎంలనే కొనసాగించాలన్న ఇండికేషన్ ఇస్తూ దాంతోపాటుగా మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ఈటలకు సంబంధించి అవి కూడా హైలైట్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరోవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి అందరి చూపులు కూడా అటువైపే ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని జాతీయ అంశాలు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలు మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, లెట్స్ స్టార్ట్ విత్ ఈవీఎం అండ్ సుప్రీం కోర్ట్ ఇష్యూ, ఎందుకంటే బాగా హైలైట్ అయింది నిన్న. అంటే ఈవీఎంలు మొదలైన నాటి నుంచి కూడా చాలా వివాదాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఒకప్పటి ఎలక్షన్ స్ట్రాటజిస్టు, సెఫాలజిస్ట్ అయిన జీవీఎల్ నరసింహారావు దాని మీద ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకానికి ముందు మాట రాసినటువంటి ప్రముఖులు కూడా ఒకళ్ళు ఎల్కే అద్వానీ అయితే ఇంకొకరు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ బాగా ఆ అంశాన్ని ఎత్తుకున్నారు. అంటే ఈవీఎంలు 2004 ఎన్నికల్లో ట్యాంపరింగ్ అయినాయి అనేది ప్రధాన వివాదం. అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ సమయంలోనే ఈవీఎం మీద బుక్ రాశారు. నా దగ్గర పుస్తకం కూడా ఉండాలి. అయితే ఆయన ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ మైక్రో చిప్ ఏదైతే ఉందో ఆ మైక్రో చిప్ బయట నుంచి కంట్రోల్ అవుతుంది, రిమోట్గా కంట్రోల్ అవుతుంది అనేది ఒక అనుమానం అయితే, రెండోది ఆల్రెడీ ఎన్నికల్లో మనం ఏ గుర్తుకు వేసినా ఒకటే గుర్తుకు వెళ్తుంది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ని టార్గెట్గా చేస్తూ జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని రాసిన క్రమంలోనే ఇంకొక అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వచ్చింది. ఏంటంటే, దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి రెండు కూటములు, అప్పుడు ప్రధాన రెండు కూటముల్లో ఓడిపోయినటువంటి ఎన్డీఏ కూటమి నుంచి ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్కు ఉన్నటువంటి, అంటే అప్పటి యూపీఏ కూటమి, ఇప్పటి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అంటే ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన వారి నుంచి ప్రధానంగా ఈ ఆరోపణలు వస్తున్నటువంటి విషయం గమనించాలి. అయితే ఇక్కడ ఈవీఎంల విషయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ కూడా ఎక్కడ సానుకూలంగా అయితే ఈవీఎంల పట్ల ఏ దేశంలోనూ లేదు, అది క్లియర్. అయితే ఇక్కడ ఏదైతే 3 సంస్థలు అప్రోచ్ అయినాయో, అప్రోచ్ అయినటువంటి విధానం రెండు కీలకమైనటువంటి అంశాలు. ఒకటేమో ఈవీఎంలకు బదులుగా ప్రింటెడ్ బ్యాలెట్ తీసుకురావాలి అనేది మొదటి అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఈవీఎంలకు ఏదైతే వీవీప్యాట్లు జత చేయబడ్డాయో వీవీప్యాట్లని మొత్తాన్ని కౌంట్ చేయాలి అనేది. ఈవీఎంలని ఎట్లయితే రెండింటిని సరిపోల్చాలి, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి పోలింగ్ బూత్లోనూ, ప్రతి ఈవీఎం మెషిన్ కి ఇది జరగాలి అనేది ప్రధానమైన. అంటే అది జరిగితే నాకు తెలిసినంత వరకు మళ్ళీ పేపర్ బ్యాలెట్ విధానం కాకపోతే ఏంటంటే, పేపర్ బ్యాలెట్ అయితే బ్యాలెట్ల ప్రింటింగ్, వాటి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెషిన్ ఏదైతే జనరేట్ చేస్తుందో స్లిప్, ఆ స్లిప్ ని క్రాస్ చెక్ చేయాలి. కౌంటింగ్ విషయంలో ఒకే పని పడుతుంది. అయితే ఇక్కడ ఈ మొత్తం చర్చలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రెండింటిని విడివిడిగా అప్రోచ్ అయితే రెండింటిని క్లబ్ చేసి 3 పిటిషన్లని కలిపి విచారణ చేసింది సుప్రీంకోర్టు. చేసిన సందర్భంగా చాలా క్లియర్గా వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో అనవసరమైన అనుమానాలు అని చెప్పి దీన్ని తోసిపుచ్చింది. తోసిపుచ్చే క్రమంలో ఇంకొక వ్యాఖ్య కూడా ఏం చేసిందంటే, ఒక చిన్న అనుమానం ఆధారంగా మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అంటే రివల్యూషనరీ మార్పుని మనం ఆపేయలేము అని చెప్పింది. అంటే ఒక చిన్న అనుమానం, కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలకు ఉన్న అనుమానం ఆధారంగా ఒక రివల్యూషనరీ స్టెప్ని, అంటే రివల్యూషనరీ అనే పదం వాడింది కాబట్టి సుప్రీంకోర్టు దీని పట్ల సానుకూలంగా ఉన్నట్టే భావించాలి. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఖచ్చితంగా ఒక స్టెప్పే. ఎందుకంటే అప్పటి వరకు
బ్యాలెట్ పేపర్లతోటి పెద్ద ప్రాసెస్ గా ఉన్న ప్రాసెస్ బ్యాలెట్ పేపర్ల క్రమంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కూడా చూసాం. బూత్ క్యాప్చరింగ్ చేసి బ్యాలెట్ పేపర్లు రిగ్గింగ్ చేయటం. రెండోది, దీనికంటే ముఖ్యమైనటువంటి అంశం బ్యాలెట్ బాక్స్లో నీళ్లు పోయటం, బ్యాలెట్ బాక్స్లో సిరా పోయటం. ఇప్పటికీ బ్యాలెట్ ఆధారంగా జరిగే అనేక ఎన్నికల్లో ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే దీనికి వీవీప్యాట్లని మొత్తాన్ని కౌంట్ చేయాలి అనేటటువంటి అంశం అయితే ప్రధానంగా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మన ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలం పాటు జరగబోతుంది. అంటే ఏప్రిల్ 19వ తారీఖు మొదటి దశ ఎన్నికలు జరిగితే, నిన్న రెండో దశ ఎన్నికలు జరిగితే, 7వ దశ ఎన్నికలు వచ్చేసరికి జూన్ 1వ తారీఖుకు ఏమో అవుతున్నాయి. అంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. ఇక్కడ ఆ ఈ వీవీప్యాట్లో వాడే ప్రింటింగ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కార్బన్ పేపర్ అంటారు, కార్బన్ ప్రింటింగ్ అంటారు. కార్బన్ ప్రింటింగ్ పేపరు అంటే ఇప్పుడు మనకి ఏదైనా సూపర్ మార్కెట్లకు వెళ్తే పెద్ద బిల్లు ఇస్తుంటారు, మీరు దాని మీద ఇట్లా గీస్తే బ్లాక్ గా కూడా దాన్ని కార్బన్ పేపర్ అంటారు. 4 కార్బన్ ప్రింటింగ్ పేపర్, కార్బన్ పేపర్ కాదు కార్బన్ ప్రింటింగ్ పేపర్ అంటారు. ఈ టెక్నాలజీని కార్బన్ ప్రింటింగ్ అంటారు. జస్ట్ 45 రోజులు 50 రోజుల పాటు ఉండే అంటే అది ఉంటుందా అనేది కూడా ఇక్కడ అనుమానాస్పదమే. అదొక చర్చ. ఇప్పుడు ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్తే మనం తెచ్చిన బిల్లు ఒక 1.5 month తర్వాత 2 months తర్వాత చూస్తే అది అంతా వైట్గా అయిపోతుంది. అదే పరిస్థితి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటది. ఇది ఒక ప్రాక్టికల్ సమస్య. ఈ సమస్యని దేశవ్యాప్తంగా ఎవరు మాట్లాడలే. కానీ వాస్తవంగా ఏంటంటే ఇదొక సమస్య. మనం 7 దశల్లో ఎన్నికలు పెట్టుకుంటున్నాం. ఏప్రిల్ 18 నుంచి జూన్ 4 వరకు ఇంతకాలం పాటు వాటి మీద ప్రింటింగ్ ఉంటుందా అనేది ఒక ప్రధానమైన అంశం. ఇది 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే సమస్య వచ్చింది. కొన్ని చోట్ల వీవీప్యాట్ల మీద అంటే వీవీప్యాట్లకి సంబంధించిన అనుమానాలు వ్యక్తం చేస్తూ అదే సందర్భంలో కొన్ని ర్యాండమ్గా కొన్ని చెక్ చేయాలి అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు మొదటి దశ ఎన్నికల్లో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో మొదటి దశలో జరిగిన ఎన్నికలు వీవీప్యాట్లు బ్లాంక్గా అయిపోయినటువంటి కొన్ని సందర్భం. ఇదొక ప్రాక్టికల్ సమస్య. అయితే వీవీప్యాట్లని పూర్తిగా లెక్కించాలి అనేటటువంటి అంశాన్ని కూడా తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక వీవీప్యాట్ల పూర్తి స్థాయి లెక్కింపు లేదు. అదే సందర్భంలో పోస్టల్ ప్రింటింగ్ బ్యాలెట్ కూడా లేనటువంటి పరిస్థితి. రైట్. అంటే ఇంకొక అంతర్జాతీయంగా కావచ్చు, జాతీయంగా కావచ్చు, ఇంకో న్యూస్ కూడా హైలైట్ అవుతోంది. వాట్సాప్ భారతదేశానికి సంబంధించి ఒకవేళ మీరు అనవసరంగా ఎక్కువగా వాట్సాప్కు సంబంధించిన నిబంధనలు పెడితే మేము మీ దేశం నుంచి వదిలి వెళ్ళిపోవడానికి, పూర్తిగా మా సేవలు నిలిపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే వాట్సాప్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే వాట్సాప్ కొన్ని దేశాల్లో వాట్సాప్ కాల్ నిషిద్ధం. వాట్సాప్ పనిచేస్తుంది కానీ వాట్సాప్ కాల్ పనిచేయదు. అంటే కొన్ని ముఖ్యంగా అరేబియన్ కంట్రీస్లో, దుబాయ్లో ఇట్లాంటి చోట్ల ప్రభుత్వ నిఘా ఎక్కువగా ఉన్నటువంటి చోట ప్రభుత్వం, ఇక చైనాలో వాట్సాప్ పనిచేయదు, వాళ్ళకి సొంత యాప్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిబంధనలు ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. అదే సందర్భంలో గూగుల్ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి చర్చ వచ్చింది. ఇదే రకమైనటువంటి చర్చ ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఫేస్బుక్ విషయంలో చాలా చూసాం. ఇంకా చివరికి గూగుల్ CEO ఎవరైతే ఉన్నారో సుందర్ పిచాయ్ ఆస్ట్రేలియన్ జ్యుడిషియరీ ముందు హాజరై చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం, డేటా ప్రైవసీ కేంద్రంగా జరిగినటువంటి అంశం ఇది. చైనాలో గూగుల్ కూడా ఉండదు, వాళ్ళకి సొంత బ్రౌజర్ ఉంటుంది. సొంత బ్రౌజర్ కూడా ఇంగ్లీష్ కాకుండా వాళ్ళ సొంత చైనీస్ లాంగ్వేజ్. భాష పట్ల వాళ్ళకు ఉండే అభిమానం మనకు తెలిసిందే కదా. అంటే మాండరిన్ ఏదైతే ఉందో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా లిటరరీ డేటా ఉన్నటువంటి, లిటరరీ డెప్త్ ఉన్నటువంటి భాష చైనీస్ భాష. ఆ క్రమంలోనే అది ఉంటుంది. చూడాలి మరి వాట్సాప్ కు సంబంధించి కేంద్రం అంటే వాట్సాప్ ఇలాంటి ప్రకటన చేసింది కాబట్టి కేంద్రం ఏం చేయబోతుంది అనేది వేచి చూడాలి. ఇక దాంతో పాటు నిన్న 2వ విడత పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా. కర్ణాటకలో కూడా జరిగింది. 2వ విడత పోలింగ్ లో కూడా మనం లాస్ట్ టైం మొదటి విడతలో మాట్లాడుకున్నట్టు త్రిపురలోనే ఎక్కువ పోలింగ్ అయిన. అంటే ఒక త్రిపుర అనేది పూర్తిగా
అంటే గిరిజన ప్రాంతంగా చెప్పేటటువంటి ప్రాంతం. అక్కడ అంటే క్లియర్గా ఒక విషయం మాట్లాడుకోవాలంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీకి రైటిస్ట్ ఐడియాలజీకి జరిగిన వార్లో ప్రజల్లో చైతన్యం పెరిగింది, ప్రజల్లో ఓట్లు వేయాల్సినంత. కానీ మీరు గమనించారు, మీరు గిరిజన ప్రాంతం అని చెప్పారు, సాధారణ ఓటింగ్ కూడా అంటే మన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ కూడా రూరల్ ఏరియాస్ లో జరిగినంత అర్బన్ ఏరియాస్ లో జరగట్లేదు. అంటే ఎక్కడైతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో అక్కడ ఓటింగ్ జరగట్లేదు, ఎవరైతే వేయాలో వాళ్ళు వేయట్లేదు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నట్టు క్రమంలో రూరల్ అర్బన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అతి తక్కువ ఓటింగ్ జరిగే ప్రాంతం హైదరాబాదే. 2023 ఎన్నికల్లో అదే జరిగింది, 2018 ఎన్నికల్లో అదే జరిగింది, 2019 ఎన్నికల్లో కూడా అదే. హైదరాబాద్ ని ఉదాహరిస్తూనే చెప్పేవా? హైదరాబాద్ ఉదాహరించే మాట్లాడాలి మనం. హైదరాబాదే అతి తక్కువ ఓటింగ్ ఉండేటటువంటి ప్రాంతం. ఓకే, దీనికి అంటే 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటి, సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు ఉండి అనేటటువంటి ఒక ఇష్యూ ఉంది. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఓటుని సీరియస్గా తీసుకోవట్లేదు అర్బన్ పట్టణ ప్రాంతాల్లో అనేది చాలా క్లియర్. ఓకే, అభివృద్ధిలో పోటీ పడటానికి ఏదైతే రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడినటువంటి బీహార్లో చాలా తక్కువ ఓటు పోలింగ్ అయింది ఈసారి. అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఇప్పుడు త్రిపురలో ఈ రెండు శక్తులు, ఇటు వామపక్షాలు ఇటు బీజేపీ మధ్య రాజకీయ అంటే నేను ఒక విషయం, ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. అంటే ఒక పక్క బీహార్లో ముఖ్యమంత్రి 3 సార్లు 4 సార్లు తన పార్టీకి తన రాజకీయ అనుబంధాన్ని మార్చుకోవటం, దాని పట్ల కొంత రాజకీయ అనాసక్తి ఉందేమో అనిపిస్తోంది. అదే సందర్భంలో త్రిపుర విషయానికి వచ్చేసరికి సానుకూలంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే ఒక పక్క వామపక్షాలు, రెండో పక్క బీజేపీ, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి హాట్ వార్, దాదాపు 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో అది ప్రజలని ఓటింగ్ పట్ల, రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచిందేమో అనిపిస్తోంది. ఇది నా పర్సనల్ అజంప్షన్ అయినప్పటికీ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రభుత్వాలు ఇష్టారీతన మారిపోతే ప్రజలకు కూడా మనం వేసినా ఏం లాభం ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే. రాజకీయాల్లో ప్రజలకి రాజకీయ సంఘర్షణ, రాజకీయ పొలిటికల్ హీట్ ఏదైతే ఉందో ఆ పొలిటికల్ హీట్ అనేది ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. రైట్, దేని మీద ఉంటుంది? ఈ ప్రభావం ప్రధానంగా ఉండేటటువంటిది ఓటింగ్ శాతం మీద, రాజకీయాల పట్ల ఆసక్తి మీద. రైట్. సో ఈ రెండింటిని చోట్ల కంపారిజన్ చూస్తే మాత్రం ఇదైతే అనిపిస్తోంది. బీహార్ తక్కువ ఉండటానికి కారణం అది, త్రిపురలో ఎక్కువ ఉండటానికి కారణం ఇది అనిపిస్తుంది. ఒక్కసారి అసలు ఏ రాష్ట్రంలో ఎంత పోలింగ్ జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. అస్సాంలో 71% జరిగింది, బీహార్లో 55.08%, ఛత్తీస్గఢ్లో 73.62%, జమ్మూ కాశ్మీర్లో 72% దాదాపుగా, కర్ణాటకలో 70% దాదాపుగా, కేరళలో 65%, మధ్యప్రదేశ్లో 57%, మహారాష్ట్రలో 57%, మణిపూర్లో 77%, రాజస్థాన్లో 67%, 64%, త్రిపురలో 79%, ఉత్తరప్రదేశ్లో 54%, పశ్చిమ బెంగాల్లో 71%. మీరు ఒకసారి గమనించినట్లయితే కేరళ విషయం చూసుకున్నట్లయితే కేరళలో తక్కువే జరిగింది. కేరళలో, ఉత్తరప్రదేశ్లో అయితే ఇంక మరి 54% ఏంటండి, అంటే సగానికి సగం మంది ఓటేయలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే పొలిటికల్ హీట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఓటింగ్ శాతం పెరుగుతుంది. కానీ టు బి ఫ్రాంక్, కొంత ఎడ్యుకేటెడ్, ఇప్పుడు కేరళ హైలీ లిటరేచర్ స్టేట్ అయ్యి ఉండి కూడా కేవలం 60% నమోదవడం అయితే అక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే త్రిముఖ పోటీగా ఉండేది, అంటే ద్విముఖ పోటీగా ఉండేది గతంలో. కాంగ్రెస్ అంటే యూడిఎఫ్ కి ఎల్డిఎఫ్ కి ఒక కమ్యూనల్ పార్టీలు ఎక్కువగా, ఒక యూడిఎఫ్ ఒక పక్కన ఉండేది, ఎల్డిఎఫ్ ఒక పక్కన ఉండేది. ఈ మధ్య కాలంలో బీజేపీ తన శక్తిని పెంచుకుంటోంది. యూడిఎఫ్ మొత్తం కంప్లీట్ గా, అంటే కాంగ్రెస్ ఏదైతే ఉందో అది కొంత తగ్గుముఖం పట్టడం, వామపక్షాల శక్తి అట్లాగే ఉండటం, ఇది ఒక ప్రధానమైన అంశం. రైట్. కాబట్టి అంటే ఒక ప్రాథమికమైనటువంటి అంచనా అయితే ఒకటి క్లియర్, కేరళ కంటే త్రిపురలో ఓటింగ్ పెరగడానికి, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే త్రిపురలో ఓటింగ్ పెరగడానికి. అదే సందర్భంలో మీరు ఇంక చెప్పినప్పుడు 77% మణిపూర్లో కూడా ఈ మధ్య కాలంలో ఆ పొలిటికల్ హీట్ బాగా ఉంది. అవును, పొలిటికల్ హీట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆబ్వియస్లీ ప్రజలు కొంత చైతన్యంగా ఉంటారు. మీరు గమనించారో లేదో, 2018కి 2023కి తెలంగాణలోనే ఓటింగ్ శాతంలో మార్పు ఉంది. దాదాపు 2018లో ఒక ఏకపక్ష ఎన్నిక కింద చెప్పాలి, ఎందుకంటే దాదాపు 88 సీట్లు బీఆర్ఎస్. ఈసారి
అంటే త్రిముఖ పోటీగా కనిపించినప్పటికీ ద్విముఖ పోటీగా మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో హాట్గా జరిగింది. కాబట్టి పోలింగ్ శాతం హైదరాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల చాలా గణనీయమైనటువంటి ఓటింగ్ శాతం జరిగింది. రైట్. ఇకపోతే నేడు వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి నేను అన్నట్లుగా అందరి చూపులు కూడా, ప్రతిపక్షాల చూపులు కూడా అసలు ఏం చెప్పబోతోంది, గతంలో ఉన్న మేనిఫెస్టోని కంటిన్యూ చేస్తూ ఏమి ఇవ్వబోతోంది అనేటువంటి మేనిఫెస్టోల విషయం చూస్తే సూపర్ 6 వర్సెస్ నవరత్నాలు, నవరత్నాలు వర్సెస్ సూపర్ 6. అంటే ఈసారి పేరు కూడా ఏం పెట్టబోతున్నారు మరి? అది కూడా ఆసక్తికరంగానే ఉంది, ఎందుకంటే పేరులోనే ఉంది. నవరత్నాలకి మరియు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నవరత్నాల్ని బలోపేతం చేస్తూ నవరత్నాలకి మరికొన్ని అదనంగా జోడించేటటువంటి అంశం ఒకటి ప్రస్తావనకు ఉంది. అది చాలా కీలకంగా చర్చలో ఉంది. అదే సందర్భంలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడే క్రమంలో ఒక కీలకమైన డెవలప్మెంట్ మాట్లాడాలి. ఈరోజు ఇచ్చేటటువంటి మేనిఫెస్టో మాత్రం ఖచ్చితంగా సూపర్ 6 కంటే బెటర్గా ఇవ్వటానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఒకవేళ వైసీపీ ప్రకటన కనుక అంటే నవరత్నాలకు అదనంగా జోడిస్తే సూపర్ 6ని మరింత బలోపేతం చేయడానికి. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం ఏం భావించిందంటే ముందు నుంచే మేనిఫెస్టో ప్రకటిస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావించింది. వైసీపీ ఏమో చివరి నిమిషంలో ప్రకటిస్తే అప్పటికప్పుడు బాగా హైలైట్ అవుతుంది. మరోవర్ ఏదైతే ప్రతిపక్షం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మించి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా, అంటే దీనికి కౌంటర్ గా అట్నుంచి అనేది కూడా చూడాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్, పొలిటికల్ హీట్ ఆంధ్రప్రదేశ్లో బాగా ఉంది. కాబట్టి నా అజంప్షన్ అయితే ఈసారి ఓటింగ్ శాతం కూడా ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా ఉండేది. ఇది ఒక అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నటువంటి రెండవ దశ పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలకి కొనసాగింపుగా ఆలోచించాల్సిన విషయం ఇది. పొలిటికల్ హీట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఓటింగ్ శాతం పెరుగుతోంది. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్లో బాగా పొలిటికల్ హీట్, అసలు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. అంటే నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు, నాయకులకు సంబంధించిన ఇంకో మాట చెప్పాలంటే షర్మిల కట్టుకున్న చీరల దగ్గర నుంచి ప్రతి అంశం కూడా రాజకీయాల్లోకి వచ్చేసినాయి. రాజకీయాల్లో దాని చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన కూటములు 2 ప్లస్ జగన్మోహన్ రెడ్డి, అంటే వైసీపీ ఒక పక్కన, తెలుగుదేశం కూటమి ఒక పక్కన, కాంగ్రెస్ కూటమి ఒక పక్కన, ఈ ముగ్గురు కూడా వ్యక్తిగత అంశాలని టార్గెట్ చేస్తూ హావభావాల్ని, వేషధారణల్ని, వ్యాఖ్యల్ని అన్నిటినీ టార్గెట్ చేస్తూ పొలిటికల్ హీట్ అయితే పెంచుతున్నారు. ఈ పొలిటికల్ హీట్ కారణంగా ఖచ్చితంగా ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగత దూషణలు హర్షణీయం కాకపోయినప్పటికీ పోలింగ్ శాతం పెరగడం మాత్రం ఖచ్చితంగా సానుకూలమైన అంశం. వ్యక్తిగత దూషణలు లేకపోతే వ్యక్తిగత హననాలు ఆ స్టేజ్ ఎప్పుడు మించిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవన్నీ దాటేసి మరో లెవెల్కి వెళ్ళిపోయాయి. ఇకపోతే ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, దానికి సంబంధించి అసలు ఏం చెప్తారు? ఆవిర్భవించినప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరు, తెలంగాణ సాధించుకోవాలనేటువంటి ఆకాంక్ష వేరు. ఈరోజు వాళ్ళ గత 10 ఏళ్ల పాలన చూస్తే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా పుట్టి, అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని మొదటి నుంచి క్లోజ్గా చూసిన వాళ్ళు నేను ఒకని. కాబట్టి ఒక విషయం చెప్పాలి, బీఆర్ఎస్ పుట్టే ముందు చాలా మేధోమదనం జరిగింది. 2001లో బీఆర్ఎస్ ఇదే రోజు పుడితే దీనికి సుమారుగా ఒక 9 months 10 months నుంచి బాగా మేధోమదనం జరిగింది. ఏ రకమైనటువంటి ఐడియాలజీ ఉండాలి దానికి సంబంధించి. అరవింద్ గారు, అంటే దీనికి సంబంధించి చాలా సార్లు ఎక్కువగా వినిపించిన మాట ఏంటంటే మంత్రివర్గంలో కేసీఆర్కి చంద్రబాబు స్థానం ఇవ్వకపోవడంతో అక్కడ హర్ట్ అయినటువంటి. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, కేసీఆర్ హర్ట్ అవ్వటం కంటే ముందు నుంచి కూడా అసలు టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి రాజకీయ పార్టీకి అంటే ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. గాదయ్యన్నయ్య కానీ మరి కొంతమంది పేర్లు, కొంతమంది అండర్ గ్రౌండ్లో పనిచేశారు. అంటే ఇవాళ వరకు వాళ్ళ పేర్లు బయటికి తెలియదు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదొక ఐడియాలజికల్ ఫ్రేమింగ్ అయితే చాలా జరిగింది. జరిగే క్రమంలోనే ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే తెలంగాణకి సొంత రాజకీయ పార్టీ కావాలి అనేటటువంటి అంశం.
అంటే ఉప ప్రాంతీయ పార్టీ, ఆ రోజుకు ఉప ప్రాంతీయ పార్టీ, ఒక తెలంగాణ స్పిరిట్ తోటి పార్టీ కావాలి అనేది ప్రధాన అంశం. ఈ ప్రధాన అంశాలకి మూలాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? తెలుగుదేశం ఎట్లా అంటే తెలుగుదేశం తెలుగువారి సెంటిమెంట్ని ఎట్లా రెచ్చగొట్టింది, తెలుగువారికి ఐడెంటిటీని ఎట్లా రెచ్చగొట్టింది అనేటటువంటి దగ్గర నుంచి అది తీసుకున్నారు. రెండో పక్క సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి తెలంగాణ డిమాండ్ 1969లో చాలా ఉధృతంగా మూమెంట్ వచ్చింది. దాన్ని రాజకీయ పరంగా మిగతా కారణాలతోటి అది వెనక పట్టు. అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇందిరాగాంధీ ఒక దశలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఆపకపోతే ఏదైతే పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని పేరిట బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, అంటే భారతదేశ అస్తిత్వానికి ఏదైతే ఇబ్బందికరమైందో ఇది దక్షిణ పాకిస్తాన్గా మారిపోతుంది అనేటటువంటి భయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అది ఒక రాంగ్ పర్సెప్షన్గా వెళ్ళి 69 ఉద్యమం ఆగిపోయినటువంటి పరిస్థితి. 69 ఉద్యమంలో కొన్ని అపశృతులు ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మేధోమథనం జరిగింది. ఏ ఎజెండా ఎత్తుకోవాలి, ఏ రకమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి, అంటే అప్పటికే జరుగుతున్నటువంటి ఈ చర్చకి ఒక రాజకీయ పరమైనటువంటి నాయకుడిగా కేసీఆర్ వచ్చారు. అందుకే అంటారు చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్టు ఉద్యమకారులు పెట్టుకున్న పార్టీలో కేసీఆర్ చేరారు అంటారు. అంటే ఉద్యమ స్ఫూర్తితోటి వచ్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత కాలంలో అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా. అయితే ఇక్కడ ఒక ప్రధాన విషయం గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు జెండా ఎగరేయటానికి దాదాపు ముందుకు రాడు. ఇవాళ ఎక్కడో జెండా ఎగరేయబోతున్నారు అని చెప్పి నేను చదివాను. కేసీఆర్ ఏదో ముఖ్యమంత్రిగా జెండా ఎగరేయటం తప్ప సహజంగా పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేసేది అంతకుముందు నాయన్ నరసింహారెడ్డితో ఎగరేయించేవాళ్ళు. తర్వాత ఈ మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ వచ్చినారు, కేసీఆర్ ఎగరేస్తున్నారు. ఇది ఒక చర్చ ఉంది. అయితే ఒక సుదీర్ఘ మేధోమథనం తర్వాత కొన్ని వందల మంది, వేల మంది మేధావులు, 69 ఉద్యమకారులు వీళ్ళందరితో మాట్లాడుకున్న తర్వాత ఒక కంక్లూజన్ ఆ రోజు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదైతే తరిమి కొట్టండి ఆంధ్ర వాళ్ళని అనే కాన్సెప్ట్ని వదిలేసి సోదరులుగా విడిపోదాం అనే కాన్సెప్ట్ని ఎత్తుకోవాలి అనేది అప్పుడు ప్రధానంగా వచ్చిన అంశం. దాని స్ఫూర్తితోటి అసలు మొదలైంది పార్టీ. ఆ తర్వాత దాని నుంచి కూడా డివియేట్ అయిపోయింది, రకరకాల మార్గాలు తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయింది, ఉద్యమకారులను దూరం పెట్టింది. ఇవన్నీ విమర్శలు ఉన్నాయి. దాని మీద మనం సుదీర్ఘంగా చర్చలు కూడా చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి. కేసీఆర్ దూకుడుతోటే బీఆర్ఎస్ దూకుడుగా ఉంటే అదే కేసీఆర్ కేటీఆర్ దూకుడుతోటే ఈరోజు వెనకపట్టు పట్టింది అనేది కంక్లూజన్. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు అసలు ఒక విషయం గమనించండి. ఇవాళ కేసీఆర్ అధికారంలో లేకపోతే కేసీఆర్ పార్టీలో ఉన్న 2 ఎమ్మెల్యేలకి ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఈటెల రాజేందర్ అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్నా అని చెప్పాడు. ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి మాట దానికి నవ్వి ఊరుకున్నాడు. కానీ ఇదే ఈటెల రాజేందర్ కేసీఆర్ తోటి సుదీర్ఘకాలం పాటు శైలైన వ్యక్తి, సుదీర్ఘకాలం పాటు బీఆర్ఎస్ రాజకీయాల్లో గతంలో విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు ఏదైతే వామపక్ష భావజాలంతో చాలా తీవ్రమైనటువంటి అంటే వేగంగా ఉన్నారో ఆయన తర్వాత ఆయన కాలేజీలో చదివిన తర్వాత ఒక 10 సంవత్సరాలకు కూడా ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు. ఆ కాలేజీలో కదా, ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజీలు అన్నింటిలోనూ చెప్పుకునేవాళ్ళు. అంత బలమైనటువంటి విద్యార్థి నాయకుడు, అగ్రెసివ్ నాయకుడు. అటువంటి వ్యక్తి తర్వాత ఇప్పుడు వచ్చేసి పూర్తిగా వామపక్ష భావజాలానికి పూర్తిగా భిన్నమైనటువంటి రైటిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నారు. బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ఈటెల అండ్ మల్లారెడ్డి సంవాదాన్ని చూస్తే అంటే మల్లారెడ్డి ఉద్దేశం క్లియర్గా చెప్పారు. అన్నా నువ్వే గెలుస్తున్నావన్నా, గెలిచేటోడి నాతో ఫోటో దిగన్నా అని చెప్పాడు. ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఇది అని చెప్పాలి.
సొంత పార్టీలో నేతలు, కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి Yes. వేరే పార్టీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి అన్న నువ్వే గెలుస్తున్నావు అంటే ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా బీఆర్ఎస్ ఇవాళ 17 నియోజకవర్గాలు అంటే ఒక రోజు తెలంగాణ శ్వాసగా అంటే కేసీఆర్కి జ్వరం వస్తే తెలంగాణ వణికిపోయింది. నేను ఎప్పుడు చెప్తుంటా, కేసీఆర్కి జ్వరం వస్తే తెలంగాణ వణికిపోయింది. కేటీఆర్ని ఒక పోలీసు ఆపి రిజిస్టర్లో సంతకం పెట్టాలండి సార్ అంటే తెలంగాణ ఉద్రిక్తంగా మారింది. తర్వాత కవితకు సంబంధించిన విషయాల్లో కూడా అంతే. అయితే ఇటువంటి వాళ్ళు ఈరోజు ఐసోలేట్ అయిపోయి సొంత పార్టీ నాయకులే ఇట్లా మాట్లాడే పరిస్థితి ఉంటే దీనికి పూర్తి స్థాయి బాధ్యత కేసీఆర్, కేటీఆర్ తప్ప ఇంకొక అంటే ఆ కుటుంబాన్ని తప్ప ఇంకోళ్ళని ఎవరిని బాధ్యులు చేయలేం. ఇది క్లియర్. రైట్. ఫైనల్ గా రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. హరీష్ రావు ఏమో నేను రాజీనామా చేస్తాను గన్ పార్క్ దగ్గరికి వచ్చి చెప్పడం, రేవంత్ రెడ్డి ఏమో ఖచ్చితంగా ఆగస్ట్ 15 లోపు చేసేస్తాం, ఆ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించట్లేదు, హరీష్ రావు ఇచ్చిన రాజీనామా చిత్తుకాయితంతో సమానం. రాజకీయంగా ఉపయోగపడుతుంది కానీ స్పీకర్ ఫార్మాట్ లో కేవలం అంటే కారణాలు చెప్పకుండా నేను రాజీనామా చేస్తున్నాను నా పదవికి అని మాత్రమే ఉండాలి స్పీకర్ ఫార్మాట్ లో. అసలు ఈ స్పీకర్ ఫార్మాట్ అనే చర్చ రావడానికి కారణం కూడా తెలంగాణ ఉద్యమమే. తెలంగాణ ఉద్యమంలో 2009లో డిసెంబర్ 9 రోజు ఏదైతే ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే స్పీకర్ ఫార్మాట్ అనేటటువంటి చర్చ ముందుకు వచ్చింది. దాన్ని కోట్ చేస్తూ అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేను రాజీనామా చేస్తాను అన్న ప్రతి ఒక్కళ్ళ రాజీనామాలు తిరస్కరించబడ్డాయి. అంతకు ముందు ఇదే అంశంతో 2009 డిసెంబర్ 9కి ముందు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రాజీనామాలు చేస్తే ఆ సందర్భంగా కూడా చర్చ వచ్చింది. మొత్తం రాజీనామాల్లో ఒక చెన్నమనేని రమేష్ రాజీనామా మాత్రమే యాక్సెప్ట్ అయింది. చెన్నమనేని రమేష్ రాజీనామా ఎందుకు యాక్సెప్ట్ అయింది అంటే చెన్నమనేని రమేష్ తండ్రి సుదీర్ఘకాలం అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీ ప్రొసీజర్స్, అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్ బాగా తెలిసినటువంటి వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆయన సలహా మీద స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకున్నందుకు మేము రాజీనామా చేస్తామన్నందుకు హరీష్ రావుతో సహా ఎవరు రాజీనామాలు యాక్సెప్ట్ కాలేదు. ఒక చెన్నమనేని రమేష్ రాజీనామా మాత్రమే ఎందుకు యాక్సెప్ట్ అయిందంటే చెన్నమనేని రమేష్ రాజీనామా మాత్రమే స్పీకర్ ఫార్మాట్ లో ఉంది. తర్వాత ఇక స్పీకర్ ఫార్మాట్ అనేది చర్చలోకి వచ్చింది. చర్చలోకి వచ్చి మళ్ళీ డిసెంబర్ 9 తర్వాత వచ్చినటువంటి ఉధృతంగా వచ్చినటువంటి పేరు మళ్ళీ దానికి సంబంధించి స్పీకర్ ఫార్మాట్ మనందరికీ తెలుసు. ఇక్కడ ఉద్దేశం క్లియర్, రాజకీయంగా లబ్ధి పొందాలని తప్ప రెండు పేజీల రాజీనామా యాక్సెప్ట్ కాదు అని తెలుసు. ఒక పేజీ రాజీనామాలోనే 2 లైన్లు కాకుండా 3వ లైన్ ఏదైతే కేంద్రం తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకున్నందుకు మేము రాజీనామా చేస్తున్నామని అప్పుడు చెప్పినప్పుడు మరి ఆమోదం పొందలేదని తెలిసి కూడా హరీష్ రావు ఈ పని చేయటం మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయం కోసం వాడుకోవటం. అయితే అంటే సవాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ కూడా ఏమంటుందంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎన్ని సవాళ్ళు చేస్తే కనీస స్పందన లేదు, ఈరోజు మీ సవాళ్ళకి మేము స్పందించాలని మీరు ఎక్స్పెక్ట్ చేయడం హాస్యాస్పదమే అంటూ ఇక్కడ హరీష్ రావు ట్రాప్ లో రేవంత్ పడ్డారా, రేవంత్ ట్రాప్ లో హరీష్ రావు పడ్డారా అనేది ప్రధానమైన చర్చ. నో డౌట్ ఇది ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారనేది చర్చ. నిజంగానే ఇప్పుడు ఈ అంశాన్ని కనుక ఈ రెండు పేజీల రాజీనామా అంశాన్ని కనుక ఖచ్చితంగా విస్తృతంగా చర్చల్లోకి తీసుకెళ్తే మాత్రం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. అదే సందర్భంలో 2 పేజీల ఫార్మాట్ విషయాన్ని తొక్కిపట్టి అసలు మా నాయకుడు రాజీనామా చేశాడు, సవాల్ విసిరాడు, రేవంత్ రెడ్డి రాలేదు అన్న విషయాన్ని తీసుకెళ్తే బీఆర్ఎస్. కానీ దీంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయనే విషయం పక్కన పెడితే రాజీనామా చుట్టూ రైతు రుణమాఫీ చుట్టూ రాజీనామా తిరగటం మాత్రం కొంచెం రాజీనామా చుట్టూ మళ్ళీ రాజకీయం జరగడం కూడా 100%. చిత్తుకాయితంతో పెట్టే మిత్రుడు హరీష్ రావు అంటే నా మాటతోటి కొంచెం హర్ట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఇది మాత్రం చిత్తుకాయితంతో తెలిసి అది కూడా గతంలో 2009లో ఏదైతే ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్క చెన్నమనేని రమేష్ది తప్ప
ఎవరి రాజీనామాలు, టీఆర్ఎస్ వాళ్ళ రాజీనామాలు, హరీష్ రావుతో సహా ఎవరి రాజీనామాలు యాక్సెప్ట్ కాకపోవటానికి కారణం స్పీకర్ ఫార్మాట్ లో లేకపోవటం. అప్పుడు మొదలైందే ఈ స్పీకర్ ఫార్మాట్ అనే చర్చ. తర్వాత 2009 డిసెంబర్ 9 తర్వాత విస్తృతంగా అసలు భయంకరంగా చాలా మంది గుడ్ నెంబర్ ఆఫ్ ఆంధ్ర ఎమ్మెల్యేస్ రాజీనామా చేశారు. అప్పుడు కూడా రాజీనామా యాక్సెప్ట్ అవ్వకపోవడానికి కారణం ఇదే. ఓకే, రైట్. అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. మరి చూద్దాం, ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి. దాంతోపాటుగా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా 2వ దశ పోలింగ్ ఇప్పటికే ముగిసింది కాబట్టి రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయనే చెప్పుకోవాలి. అంటే ఆ రాష్ట్రాల్లో నమోదైనటువంటి పోలింగ్ శాతం ఏమైనా ప్రభావం చూపుతుందా వచ్చే ఎన్నికల్లో, అంటే వచ్చే విడతల్లో అనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు కూడా మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.